అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మా బాద్. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటువంటి అంశం శీతాకాలపు వాతావరణంలో ఒక దైవదాసుడు చేయదగినటువంటి 2 అమూల్యమైనటువంటి పుణ్యకార్యాలు. సోదర మహాశయులారా మరియు సోదరిమణులారా, అల్లాహ్ యొక్క అద్భుతాలలో ఈ కాలాలు కూడా ఒకదాని వెంబడి ఒకటి ప్రయాణించేటువంటి వేసవి, వర్ష మరియు శీతాకాలాలలో దైవం ఎన్నో అవకాశాలను, పుణ్యఫలాలు సంపాదించుకోవడం కోసం దైవధర్మమైనటువంటి ఇస్లాం ధర్మంలో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం మనం శీతాకాలంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ శీతాకాలం ఎటువంటిది అంటే ఒక దైవదాసుడికి వసంత ఋతువు వంటిది అన్నారు మన యొక్క పూర్వులు, పెద్దలు, పండితులు. అంటే వసంత ఋతువు ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంటుందో, ప్రతి పని చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుందో, అటువంటి వాతావరణమే ఈ యొక్క శీతాకాలం ఒక దైవదాసుడికి అని తెలియచేయడం జరిగింది. అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజియల్లాహు తాలా అన్హు వారు, అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు వారు, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు వారు ఈ శీతాకాలంలో అనేక పుణ్యకార్యాలు చేయడానికి, ప్రత్యేకించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుపోయేటువంటి 2 పుణ్యకార్యాలను అధికంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. మరి మనం కూడా రండి ఆ పుణ్యకార్యాలు ఏమిటో తెలుసుకుని వాటిని మన జీవితంలో ఈ శీతాకాలపు వాతావరణంలో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది రోజా పాటించడం. మహాశిలరా, ఈ యొక్క శీతాకాలం మనం అల్లాహ్ సుబ్హానహు తాలా కోసం ఉపవాసం పాటించడం కోసం అనువైనటువంటి సమయం. ఎందుకు అంటే ఈ యొక్క శీతాకాలంలో పగలు చిన్నదిగా ఉంటుంది, రాత్రి పెద్దదిగా ఉంటుంది. ఈ చిన్నదైనటువంటి పగలులో సెహరీ సమయం ఆలస్యంగా ఉంటుంది, ఇఫ్తార్ సమయం త్వరగా ఉంటుంది. అంటే కేవలం కొన్ని గంటల్లోనే ఒక ఉపవాసపు ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం ఒక దైవదాసునికి లభిస్తుంది ఈ శీతాకాలంలో. కాబట్టి ఈ శీతాకాలంలో అధికంగా ఒక దైవదాసుడు ఉపవాసాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ శీతాకాలపు వాతావరణం చల్లగా ఉన్న కారణంగా అధికంగా ఆకలి ఇబ్బందిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు, దాహాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా మనకి చెమటలు పట్టి మనం డీహైడ్రేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదు. ఉపవాసం కూడా త్వరగా విరమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పగటి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి రోజాకి అతి ఉన్నతమైనటువంటి, అతి ఆహ్లాదకరమైనటువంటి సమయం ఈ యొక్క చలికాలపు సమయం. కాబట్టి రోజాను ఈ యొక్క శీతాకాలంలో మనం అధికంగా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణకి సోమ మరియు గురువారాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజా పాటించేవారు. ఈ సున్నత్ రోజాలను మనం పాటించే ప్రయత్నం చేయవచ్చు. ఇంకా రోజా పాటించాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే అయ్యామే బీస్ అంటే అరబీ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో 13, 14, 15 తేదీల్లో సున్నత్ రోజాలు మనం పాటించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక ఈ నఫిల్ రోజా గురించి సహీ బుఖారీ మరియు ముస్లింలలో వచ్చినటువంటి హదీసుల యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక నఫిల్ రోజా ఒక దాసుడిని 70 సంవత్సరాల పాటు నరకాగ్నికి తన ముఖాన్ని దూరం చేస్తుంది అని తెలియజేశారు. కాబట్టి మహాశిలరా, రోజా అనేటువంటిది స్వతహాగా అల్లాహ్ సుబ్హానహు తాలా అమితంగా ఇష్టపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పుణ్యకార్యం. కాబట్టి ఈ రోజా మనం అధికంగా పాటించే ప్రయత్నం చేయాలి. ఈ రోజాలో ఇంకా ఏవైతే ఆరాధనలు ఇంకా కలిసి ఉన్నాయో వాటిని కూడా అధికంగా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే జిక్ర్ అని, ఖురాన్ తిలావతే ఖురాన్ అని, ఇంకా నఫిల్ నమాజులు, ఈ విధంగా రోజాకు సంబంధించి ఇంకా ఈ రోజా అనేటువంటిది ఒక ప్యాకేజ్ లాంటిది, ఆరాధనల యొక్క ప్యాకేజ్. కాబట్టి ఈ రోజాను మనం అధికంగా పాటించే ప్రయత్నం చేయాలి. ఇంకా స్త్రీలు మన ఇంట్లో ఉంటారు, వారికి ఏదైతే పూర్వం రంజాన్ యొక్క ఖజా రోజాలు ఉండిపోయాయో వాటిని కూడా పూర్తి చేసుకోవడానికి అనువైనటువంటి కాలం ఈ యొక్క శీతాకాలం.
కాబట్టి వారికి కూడా తాకీదు చేసే ప్రయత్నం చేయాలి. ఇంకా ఇంట్లో పిల్లలతో సహా మనం ఈ యొక్క ఉపవాసాలను శీతాకాలంలో అప్పుడప్పుడు మనం పాటించినట్లయితే ఒక పండగ వాతావరణం, ఒక రంజాన్ వాతావరణం మన యొక్క ఇంట్లో పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి రంజాన్ కోసం కూడా ఇప్పటి నుంచే మనం కాస్త అలవాటు పడేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఇన్షాల్లా ఈ యొక్క శీతాకాలంలో రోజా పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ అతి ఉన్నతమైనటువంటి పుణ్యకార్యం ఈ శీతాకాలంలో మనం చేయగలిగినది తహజ్జుద్ నమాజ్, ఖియామే లైల్. మహాశివరా, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం పగలు చిన్నదిగా రాత్రి పెద్దదిగా ఉన్నటువంటి కాలం ఈ శీతాకాలం అని. ఎప్పుడైతే రాత్రి పెద్దదిగా ఉందో అందులో కొంత భాగాన్ని నిద్ర కోసం మీరు కేటాయించుకుని మరికొద్ది భాగాన్ని అల్లాహ్ యొక్క ఉన్నతమైనటువంటి ఆరాధన అయినటువంటి ఖియామే లైల్, తహజ్జుద్ నమాజ్ కోసం ప్రత్యేకించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా తేలిగ్గా ఈ సమయాన్ని మనం ఎలా తీయచ్చు అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మన ప్రాంతంలో దాదాపు 5 దాటిన తరువాతే అజాన్ అవుతుంది, ఫజర్ యొక్క అజాన్. దానికంటే ఒక అరగంట ముందు లేచినట్లయితే మనం ఇన్షాల్లా తహజ్జుద్ నమాజ్ చేసేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. మన నిద్ర కూడా పూర్తవుతుంది. త్వరగా మనం నిద్రపోయినట్లయితే దాదాపు 9 నుంచి 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 7 గంటల నిద్ర సమయం అల్హమ్దులిల్లా. 6 నుంచి 7 గంటల నిద్ర సమయం మనకు సరిపోతుంది. కాబట్టి ఒక అదనపుగా ఒక గంట, అరగంట సమయాన్ని మనం ప్రత్యేకంగా కేటాయించి అల్లాహ్ సమక్షంలో నిలబడి ఆ తహజ్జుద్ నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తహజ్జుద్ నమాజ్కి ఎంత విశిష్టత చెప్పబడింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫరజ్ నమాజుల తర్వాత అత్యధికంగా ఇష్టపడేటువంటి నఫిల్ ఆరాధనలో ఏదైనా ఆరాధన ఉందంటే అది తహజ్జుద్ నమాజ్ అని చెప్పడం జరిగింది. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7వ ఆకాశంపైకి వచ్చి దాసుడు కోరుకున్నటువంటి కోరికలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుస్తాడు, నన్ను అడిగేవారు ఎవరైనా ఉన్నారా అడగండి అని చెప్పి. కాబట్టి ఆ సమయంలో మనం నిద్రపోయేటువంటి పరిస్థితిలో కాకుండా లేచి అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమయ్యేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అభ్యర్థించే అవకాశం ఉంటుంది. మన ధర్మసమ్మతమైనటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి అల్లాహ్ సమక్షంలో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని అంగీకరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆరాధనలు కూడా అతి ముఖ్యమైనటువంటి శీతాకాలంలో ఉన్నతంగా మనం ఆచరించగలిగేటువంటి ఆరాధనలు. వీటిని ఎంత మాత్రం కూడా మీరు కోల్పోవద్దు. దయచేసి వీటిని ఎంతో కొంత, ఎంత వీలైతే అంత మీరు పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా నేను కూడా ఆ ప్రయత్నాన్ని చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనను ఉన్నతంగా చేసేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.